నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలు 529 మందికి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలు గురువారం అవార్డులు అందజేశారు. గుడివాడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి వెళుతూ మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మొట్టమొదటిసారిగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి రవీంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ సేవలందించిన అధికారులు, యోగా మాస్టర్లకు, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలకు అవార్డులు అందజేశారు. ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర 50,000 నగదు బహుమతులు అందజేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు బస్టాండ్ సెంటర్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆగస్టు 15 యొక్క ప్రాశస్త్యాన్ని వివరించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖయూం, యక్కల శ్యామలయ్య, వహబ్ ఖాన్, అనుముల పూర్ణ, కమ్మగంటి బాబు, బెజవాడ నాగరాజు, వీణం శ్రీనివాస్, పోతార్లంక నాని తదితర దేశం నాయకులు పాల్గొన్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విశ్వభారతి హైస్కూల్ విద్యార్థినులు దేశభక్తి గీతాలు ఆలపించిన అనంతరం చైర్పర్సన్ కటకం నాగకుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. విశ్వభారతి హైస్కూల్ ప్రిన్సిపాల్ అనుమకొండ గౌరీప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో చైర్పర్సన్ కటకం నాగకుమారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఓ చిన్నారి జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన వస్త్రధారణతో వేడుకలకు హాజరై అలరించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్లో గురువారం ఉదయం విద్యార్థులు ప్రదర్శించిన పలు నాట్య ప్రదర్శనలు దేశభక్తిని ప్రబోధించాయి. ఈ ప్రదర్శనలో జిల్లా పరిషత్ చిన్నాపురం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన హర్ఫర్ తిరంగాకు ప్రథమ, నిర్మల హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ఏక్రా నామ్ ద్వితీయ బహుమతి అందజేశారు. కోలమెన్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు యోగాసనాలు వేస్తూ అందించిన ప్రదర్శనకు తృతీయ బహుమతి లభించింది. ఈ ప్రదర్శనలో లేడియాంతిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాడుదమా స్వేచ్ఛా గీతం పాటకు చక్కటి ప్రదర్శన అందజేశారు. శ్రీచైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గేయం, మచిలీపట్నం మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నమోనమామి, సెయింట్ జాన్స్ విద్యార్థులు ప్రదర్శించిన పుణ్యభూమి నాదేశం నమోనమామి పాటకు ప్రదర్శించిన నృత్యం, ఉయ్యూరు విశ్వశాంతి స్కూల్ విద్యార్థులు బ్యాండు వాయిస్తూ ప్రదర్శించిన నృత్యం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలి శర్మతో పాటు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, మాదివాడ రాము, ఇన్ఛార్జి డిఆర్ఓ శ్రీదేవి కార్యక్రమాన్ని తిలకించారు. జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వివిధ శాఖల శకటాలు దర్పణం పట్టాయి. గురువారం ఉదయం జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన శకటాలు ఒకదానిపై మరొకటి పోటీ పడుతూ వివిధ శాఖలు తమ అభివృద్ధి కార్యక్రమాలను శకటాల్లో ప్రదర్శించారు. కొన్ని శకటాల్లో చిత్రాలు, బొమ్మలే కాకుండా లైవ్ అంశాలను ప్రకటించడం విశేషం. విద్యాశాఖ సమగ్ర శిక్ష శకటం ప్రథమ బహుమతి సాధించింది. జిల్లాలో వివిధ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఈ శకటం దర్పణంగా నిలిచింది. విద్యార్థుల నృత్య ప్రదర్శనలతో శకటం ముందుకు సాగింది. కాగా నీటి యాజమాన్య సంస్థ శకటం ద్వితీయ బహుమతి సాధించింది. జిల్లాలో పనికి ఆహార పథకం కింద చేపడుతున్న సేవలను ఈ శకటం ప్రదర్శించారు.
డ్వామా పిడి జీవి సూర్యనారాయణ శకటం ముందు ఉండి ప్రగతిని వివరిస్తూ ముందుకు సాగారు. వ్యవసాయ శాఖ శకటం జిల్లాలో చేపట్టిన వివిధ వ్యవసాయ రంగానికి చెందిన చిత్రాలను శకటంపై ప్రదర్శించారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి పద్మావతి శకటం ముందు ఉండి రైతులతో పాటు ప్రదర్శనలో పాల్గొన్నారు. కాగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శకటం, మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ శకటాలు జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలకు చాటి చెప్పాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్లో గురువారం వివిధ శాఖల శకటాలు ప్రగతికి దర్పణాలుగా నిలిచాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్లతో ఎరువులు చల్లే ప్రక్రియను ప్రదర్శించారు. గృహ నిర్మాణ శాఖ స్టాల్ వద్ద జేసీ గీతాంజలి శర్మకు గృహ నిర్మాణ శాఖాధికారి జీవి సూర్యనారాయణ గృహ నిర్మాణాల ప్రగతిని వివరించారు. టిడ్కో, పశుసంవర్ధక, జిల్లా గ్రామీణాభివృద్ధి స్టాల్, పట్టణ పేదరిక నిర్మూలన, ఉద్యానవన, అటవీ, గ్రామీణ రక్షిత మంచినీటి పథకం స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. విభిన్న ప్రతిభావంతుల స్టాల్ వద్ద 2,11,000 విలువ గల పరికరాలను దివ్యాంగులకు జేసీ అందజేశారు. 4 ల్యాప్టాప్లు, 3 వీల చైర్లు, సంకకర్రలు, వినికిడియంత్రాలను అందజేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీకగా మచిలీపట్నం నిలిచిందని, జెండా వీరుడు తోట నరసయ్య విగ్రహాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర గల కోనేరు సెంటర్లో గురువారం ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడు తోట నరసయ్య విగ్రహాన్ని నెలకొల్పుతామని, స్వాతంత్ర్య భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనాన్ని నిర్మించి తీరుతామన్నారు. టీడీపీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఎగురవేశారు. టీడీపీ నాయకులు ఎండి ఇలియాస్ పాషా, మోటమర్రి బాబా ప్రసాద్, లంకే శేషగిరి, పిప్పళ్ల కాంతారావు, లంకిశెట్టి నీరజ, కుంచే నాని, ఉప్పాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ బాలాజీ జాతీయ జెండా ఎగురవేశారు. తెలుగుతల్లి విగ్రహానికి కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ పూలమాలలు వేశారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ఆర్ శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ముడా కార్యాలయం వద్ద ముడా వీసీ వెంకటరమణ జాతీయ జెండా ఎగురవేశారు. జాతీయ పతాక నిర్మాత కృష్ణా జిల్లా వాసి కావడం ఎంతో గర్వించదగిన విషయమని, పింగళి వెంకయ్యను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం జాతీయ భావాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 3 స్తంభాల నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులో గోల్డ్ ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు ఏర్పాటు చేసిన 105 అడుగుల ఎత్తైన జెండా స్తూపంపై భారీ జాతీయ పతాకను మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. నిలువెత్తు పింగళి వెంకయ్య విగ్రహాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కాగితా కృష్ణప్రసాద్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, బర్మా వెంకయ్యగా పేరు పొందిన పింగళి వెంకయ్య గాంధీజీ పిలుపు మేరకు జాతీయ జెండాను రూపొందించి ఇచ్చారని, ఆయన రూపొందించిన జాతీయ జెండా భారతదేశమంతా రెపరెపలాడుతోందన్నారు. ఎమ్మెల్యే కాగితా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, విజయవాడ జాతీయ రహదారిపై అందరికీ కనబడే నిలువెత్తు జెండా స్తూపం, పింగళి వెంకయ్య విగ్రహం దేశభక్తిని ప్రబోధిస్తుందన్నారు. గోల్డ్ ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జనసేన నాయకులు మాదివాడ రాము, గడ్డం రాజు, పోతన స్వామి, అన్నం హరిరామకృష్ణ, ప్రముఖ వైద్యుడు ధన్వంతరి ఆచార్య, ఆడిటర్ శేషాచార్యులు, పింగళి వెంకయ్య కుటుంబ సభ్యురాలు సుశీల, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం ఇంగ్లీషుపాలెంకు చెందిన పేద విద్యార్థిని కరీష్మా బేగంకు గురువారం టీడీపీ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు హసీం మేఘ్ 18,000 ఆర్థిక సాయం అందజేశారు. హెల్పింగ్ స్పాట్ సంస్థ ఫౌండర్ భార్గవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్పింగ్ స్పాట్ సభ్యులు సుకన్య, చరణ్, సహాయ ఫౌండేషన్ సభ్యుడు ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.